వెల్కమ్ బ్యాక్. బుర్హానీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ ప్రజలు ఎందుకు ఇంతలా ఆందోళనకు దిగుతున్నారు? ఎందుకు ఒక్కసారిగా బుర్హానీ అనే తీవ్రవాదిని హీరోని చేశారు? బుర్హానీ ఎన్కౌంటర్ మరోసారి కాశ్మీర్ కల్లోలానికి కారణమవుతోందా? ఇప్పటికే 23 మందికి చితి పేర్చిన ఈ కల్లోలాన్ని చల్లార్చే మార్గం లేదా? కాశ్మీర్లో భద్రతా దళాలకు తీవ్రవాద సంస్థకు ఎదురుకాల్పులు అన్నది చాలా సర్వసాధారణమైన విషయం. వారంలో 1-2 ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి ఇలాంటి ఇబ్బందుల్ని అరికట్టి కాశ్మీర్లో హింసను చెరిపేయాలన్న ఆలోచనతోనే దానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. కానీ అది తొలినాటి నుంచి పూర్తి స్థాయిలో కాదు కదా, కనీసం ఓ మోస్తరుగా కూడా ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు కూడా ఈ స్వతంత్ర ప్రతిపత్తికి అతీతంగా తమకు స్వాతంత్ర్యం కావాలన్న నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సైన్యం తమ విధుల్లో భాగంగా చేస్తున్న దాడులను కూడా తమ ఉనికికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడులుగా భావిస్తున్న కాశ్మీరీ యువత పెద్ద ఎత్తున ఆజాదీ నినాదాలు చేస్తూ రోడ్డెక్కుతోంది. కాశ్మీర్లో ఎప్పటినుంచో తీవ్రవాదుల్ని హతమార్చడం భద్రతా దళాలు చేస్తున్న పని. కానీ ఎప్పుడు తీవ్రవాదుల మరణం పట్ల అతని కుటుంబీకుల నుంచి భారత్ మీద వ్యతిరేకత, ఆగ్రహావేశాలు వచ్చేవి. కానీ తాజాగా జరిగిన బుర్హాన్ మరణాన్ని మాత్రం ఓ సాధారణ తీవ్రవాది మరణంలా తీసిపారేయలేని పరిస్థితి. బుర్హాన్ మరణం మీద దక్షిణ కాశ్మీర్ యువతి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఇది క్రమేపీ మరోసారి కాశ్మీర్ కల్లోలానికి దారితీస్తుందనే భయాలు వినిపిస్తున్నాయి. చాప కింద నీరులా సోషల్ మీడియాను ఉపయోగించుకుని దక్షిణ కాశ్మీర్లో భారీగా యువతను ఆకర్షించిన బుర్హాన్ వారి బుర్రల్లోకి స్వతంత్రకాంక్ష అనే డ్రగ్ ను భారీగా ఎక్కించేశాడు. అతన్ని ఇన్నాళ్లు గుట్టుగా చాలా మంది యువత ఆరాధ్య దైవంలా కొలిచేవారు. దమ్ముంటే నన్ను చంపండి అంటూ భారత సైన్యానికి సవాల్ విసిరాక బుర్హాన్ ఓ హీరో అయిపోయాడు. అతని మీద యువతకు అభిమానం రెట్టింపైంది. కానీ బుర్హాన్ మరణ వార్త వినేసరికి ఆ అభిమానమంతా ఒక్కసారిగా పెళ్లుబుకింది. పైగా ఇప్పటి వరకు కాశ్మీర్లో ఎక్కువగా మరణించే తీవ్రవాదులు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్ బదర్, అల్ ఖైదా వంటి విదేశీ ఉగ్రవాద సంస్థల మిలిటెంట్లే. కానీ వీళ్ల మీద స్థానిక ప్రజలకు సానుభూతి ఉన్నా అది పెద్దగా వ్యక్తం చేసేవారు కాదు. కానీ హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి స్థానిక ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ స్థాయి వ్యక్తి ఎన్కౌంటర్తో ఈ వార్త దావానలంలో వ్యాపించింది. అప్పటికి సోషల్ మీడియాలో ఎవరికి వారు బుర్హాన్ను ఆరాధిస్తూ వచ్చారు. కానీ వీళ్ల సంఖ్య వేలల్లో ఉంటుందన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఎన్కౌంటర్ తర్వాత ఒక్కసారిగా ఆ అభిమానం అంతా ఇలా ఆందోళన రూపంలో పెల్లుబుకింది. శుక్రవారం రాత్రి ఎన్కౌంటర్ వార్త తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నినాదాలు చేస్తూనే ఉన్నారు. బుర్హాన్ తన సమాధి నుంచే విప్లవానికి ఊపిరిలూదుతాడన్న కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. బుర్హాన్ చనిపోయినా అతని భావజాలాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. బుర్హాన్ మరణ వార్త తర్వాత గడిచిన 3 రోజులు దక్షిణ కాశ్మీర్ నిప్పుల కుంపటిలా రగులుతూనే ఉంది. శ్రీనగర్లో పోలీసులకు వ్యతిరేకంగా వందలాది మంది యువకులు దాడులకు దిగారు. పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఆగ్రహం క్రమేపీ పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గడం లేదు. బుర్హాన్ మరణం తర్వాత సోషల్ మీడియాలో అతని పోస్టులు, భావజాలం మరింత మందికి చేరువైంది. దాంతో తమ కోసం పోరాడే ఓ యువ నాయకుడు మరణించాడన్న భావన దక్షిణ కాశ్మీరీ ప్రాంతంలో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇది మరింత మందిని తీవ్రవాదం వైపు అడుగులేయించే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెర్రరిస్ట్ వాళ్ళైతే మనుషులను చంపుతారంటే టెర్రరిస్టే, వాళ్ళని అరెస్ట్ అయినా చేయాలి. అరెస్ట్ కాకపోతే ఇంకా వేరే మార్గాలు ఏమో చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే అతను చంపేసిన రోజు, ఇంకా ఆ రోజు ఆపరేషన్స్ జరుగుతున్న రోజే కాశ్మీరీ యూత్ ఇండియన్ ఆర్మీ మీద, పోలీస్ స్పెషల్ ఫోర్సెస్ మీద రాళ్ళు రువ్వడం మొదలెట్టారు. బట్ మొత్తానికి ఆపరేషన్ 2 గంటల్లో పూర్తి చేశారు. దాని తర్వాత బాడీ ఏమిటంటే హ్యాండ్ ఓవర్ చేశారు ఫ్యామిలీకి. ఈ బాడీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకేముంది, అక్కడ పెద్ద పెద్ద ర్యాలీసు, దాని తర్వాత పోలీస్ మీద ఎదురుదాడులు. ఈ ఎదురుదాడులు కూడా చాలా తీవ్రంగా జరిగాయి. ఈ 2-3 కాశ్మీరీ పండిట్స్ ఇళ్ళు అటాక్ చేశారు. ఇలా రగులుతున్న కాశ్మీరాన్ని చూసి పాక్ తెగ సంబరపడిపోతోంది. ఈ ఆగ్రహ జ్వాలలకు మరింత ఆద్యం పోస్తోంది.
కాశ్మీర్లో ప్రజాస్వామ్యం కూనీ జరుగుతోందని, అక్కడి ప్రజల స్వీయ నిర్ణయాధికారాన్ని గుర్తించినంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించడం మరింత కలవరం కలిగిస్తోంది. దీనికి తోడు ఎన్కౌంటర్ కు 2 రోజుల ముందు వివాదాస్పద మత ప్రవక్త జకీర్ కు బుర్హాన్ సంఘీభావం తెలపడంతో జకీర్ ప్రవచనాలను చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇవన్నీ మరింత మంది యువకుల్ని వేర్పాటువాదం వైపు ఆకర్షితుల్ని చేసి ఆయుధం పట్టేలా చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగానే సమస్య కూర్చున్నది ఇది. ఈ చీనా రష్యా కలిసి ఉన్న రోజులు రష్యా సపరేకపోయేది పాకిస్తాన్ దీని గురించి. ఇప్పుడు మనం కొంచెం అమెరికాకి దగ్గర అవుతున్నాం, రష్యాకు దూరం అవుతున్నాం. ఇట్లా మారుతుంటాయి ఈ కాంబినేషన్స్ అంతర్జాతీయంగా. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూర్చొని ఈ సమస్యను పరిష్కరిద్దామని అనుకున్నా వీలు పడదు. ఎందుకంటే ఇప్పుడు ఐసిస్ వచ్చి పడ్డది. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నది కాబట్టి మనం ఏం చేయలేము. ఇది ఐక్యరాజ్య సమితే చేయాలి. ఇప్పటికే రగులుతున్న కాశ్మీరం ఎన్నో భయాల్ని కలిగిస్తోంది. తాజాగా అమర్నాథ్ యాత్రకు వెళ్లాల్సిన యాత్రికుల్ని 3 రోజులుగా నిలిపివేశారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి వేర్పాటువాద భావజాలం విస్తరిస్తూ ఉండడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేశారు. ఎన్ని చేస్తున్నా ఆందోళనలు మాత్రం అదుపులోకి రావటం లేదు. కాశ్మీర్లో అధికారంలో ఉన్న పీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మరిన్ని దళాలను బరిలోనికి దించితే తప్ప ఆందోళనలు అదుపులోనికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కశ్మీర్ ప్రజలు కూడా చేశారు, అంటే వాళ్ళ నాయకులు చేశారు. కొన్ని తప్పులు మన ప్రభుత్వాలు చేశాయి. ఇలాగా దీనిపైన అది, దానిపైన ఇదిగా దశాబ్దాలుగా ఈ కశ్మీర్ అనేది కాలుతూ వస్తుంది. దీనికి అంతం ఒకటే, కశ్మీర్ ప్రజల మనసుల్లో భారతదేశము తమ దేశం అన్న ఫీలింగ్ కల్పించడము, భారత్తో భాగంగా ఉంటేనే. ఎందుకంటే భారతదేశము అణ్వస్త్ర దేశం. భారతదేశం ప్రపంచ టాప్ కంట్రీస్లో ఒకటి. అలాంటప్పుడు అంత మిలిటరీ పరంగా బలమైన దేశము, ఆర్థిక పరంగా బలమైన దేశంలో భాగంగా ఉంటేనే తమ సౌఖ్యము, తమ క్షేమం ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టుగా చేయడం మన పని. ఇదొక్కటే కాదు, కాశ్మీర్ కల్లోలాన్ని రాజేయటానికి గోతికాడ గుంటనక్కల్లా కాచుకునే పాకిస్తాన్ కూడా ఈ ఇష్యూలో కాలు పెడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో 200 మంది సాయుధ తీవ్రవాదుల్ని మోహరించి మరిన్ని ఆందోళనలు, దాడులు చేయించడానికి సిద్ధపడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన ఈ విషయంలో సమర్థమైన నిర్ణయాలు తీసుకుని వాటిని కఠినంగా అమలు చేయకపోతే ఈ ఆగ్రహం దావానలంలా వ్యాపించి మరోసారి కాశ్మీర్ కల్లోలానికి కారణమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.